రోజా అదొక కొజ్జ. తెరిచిన పుస్తకం. గీత గారు ఇప్పుడు ఎందుకు కనిపిస్తారండి? ఆవిడ ఎంపీ అయ్యాకే కనపడలేదు. ఇప్పుడు ఎంపీ ఖాళీగా ఉన్నాడు ఇంకేం కనపడతారు. సో నేనైతే రోజా గారిని అయితే చాలా దారుణంగా విమర్శిస్తాను. గోండా లేడీ గోండా కింద మాట్లాడింది అనమాట. సో నోటికి ఎంత వచ్చింది కదా అంత వాగితే అసెంబ్లీ గేట్ కాదు కదా అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వకుండా చేశాడు అన్న మాట కోసం మా పవన్ అన్న తనేంటో నిరూపించుకున్నాడు. గీత గారండి. ఇంకా ఆవిడైతే ప్రస్తుతానికి కనిపించలేదండి. ఇంకా ఎలక్షన్ అయిన కానీ కూడా ఇంకా ఆయన ప్రజల్లో కానీ ఎక్కడా కనిపించలేదు. ఆవిడ కనిపించదు కూడా అండి. గేటు తన్నబోడండి కొట్టుకుని మరి వెళ్ళారు కదండి. అక్కడ ఇక్కడ పిఠాపురం పేరు నిలబెట్టుకున్నామండి మేము. ఎన్నికల్లో ఓడిపోయిన వంగాగీత ప్రజల్ని పట్టించుకోవడం మానేశారా? మానేసింది. ఇంకెందుకు డబ్బు వృధా చేయడం అని మానేసింది. మొత్తానికి చేసినట్టు చెప్పింది కానీ ఏమీ చేయలేదు. వచ్చారు తర్వాత మళ్ళీ ఎవరికి కనిపించలేదు. మళ్ళీ మొన్న పోటీ చేసాం మళ్ళీ కనిపించాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పేసి రోజు అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది కదా. పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే భారీ మెజార్టీతో గెలిచారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను అనుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక విషయం మీద ఒకరి మీద గ్రడ్జ్ పెట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ప్రజాపాలనలో ఉన్నప్పుడు మంచి కొద్దిగా హుందాతనంగా ఉండాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. ఎక్కడ ఉన్న వాళ్ళు దిగిపోయారు కదా. దిగిపోవడం గల కారణం ఏంటి? వాళ్ళు మాట్లాడే విధానం బాగోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు హుందాతనంగానే ఉన్నారు. వీళ్ళు ఎటువంటి విమర్శలు చేసినా ఎదుర్కొన్నారు. వాళ్ళని ఆయన్నే టార్గెట్ చేసుకుని చాలా విమర్శలు చేయడం వల్ల ఆయనకి ప్లస్ అయింది. అది అందరికీ తెలుసు. సో నేనైతే రోజా గారిని అయితే చాలా దారుణంగా విమర్శిస్తాను. ఆవిడ మాట్లాడిన విధం అంటే ఒక రాజకీయ నాయకురాలు ఎప్పుడు మాట్లాడలేదు. ఆవిడ ఒక బేసిక్గా చెప్పాలంటే ఒక దారండిపోయే ఒక గోండా లేడీ గోండా కింద మాట్లాడింది అనమాట ఆవిడ. సో ఆవిడ ఎప్పుడు కూడా ప్రాపర్గా ఒక రాజకీయ అందుకే ఆవిడ ఓడిపోయింది. చాలా ఆల్మోస్ట్ 50,000 మెజారిటీతో అవతల వ్యక్తి నెగ్గాడు. సో దీన్ని ప్రజలు ఎప్పుడు కూడా హర్షించలేదు. ఎవడు కూడా దీన్ని స్వాగతించలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మంత్రులు ఉండడం వల్ల రోజు ఇలాంటి మంత్రులు ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఓటమి చౌ చూశాడు. సో నా ఆలోచన ఇది. వంగాగీత గారు ఎక్కడ కనిపించట్లేదు. గీత గారు ఇప్పుడు ఎందుకు కనిపిస్తారండి? ఆవిడ ఎంపీ అయ్యాకే కనపడలేదు. ఇప్పుడు ఎంపీ ఖాళీగా ఉన్నాడు ఇంకేం కనపడతారు. ప్రజలు పట్టించుకోవడం మానేశారంటారా? ఎంపీ ముందు ఎమ్మెల్యే కింద ఉన్నాడు బాగుండేది. ఆవిడ డైలీ ఈ వరం గారిలాగా డైలీ వచ్చింది. ఈ ఎంపీ అయ్యాక రావడం అని. పవన్ కళ్యాణ్ మీద అయితే రోజా సంచలన వ్యాఖ్యలు చేసింది కదా అప్పట్లో. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పేసి. ఇప్పుడైతే భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచారు. డిప్యూటీ సీఎం అయ్యారు. 5 శాఖల బాధ్యతలు తీసుకున్నారు. దీని మీద మీ రోజా చేసిన కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సో నోటికి ఎంత వచ్చింది కదా అంత వాగితే అసెంబ్లీ గేట్ కాదు కదా అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వకుండా చేశాడు అన్న మాట కోసం మా పవన్ అన్న తనేంటో నిరూపించుకున్నాడు. ఎన్నికల్లో ఓడిపోయిన వంగాగీత ప్రజల్ని పట్టించుకోవడం మానేశారా? మానేసింది. ఇంకెందుకు డబ్బు వృధా చేయడం అని మానేసింది. మొత్తానికి ఇంకెందుకులే డబ్బు ప్రజలు వేసినా వేస్ట్. ఇంకని ఇప్పుడు దాకా ఎలాగ చేయలేదని ఉండగా మానేసింది. ఇప్పుడు వరకు ఆవిడ ఏమీ అభివృద్ధి చేయలేదు. చేసినట్టు చెప్పింది కానీ ఏమీ చేయలేదు. స్థానికంగానే మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి వంగాగీత గారు అప్పుడు చెప్పేశారు కదా. మరి ఇప్పుడు ఏం లేదంటారు అలాగా? ఏమీ లేదు. ఏమీ చేయలేదు అసలు. చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వలేనని చెప్పేసి అప్పుడు చెప్పింది. భారీ మెజార్టీతో పిఠాపురం ప్రజలు గెలిపించుకున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేయనే చూస్తున్నారు తప్ప అదేదో వాళ్ళ మీద పగ తీసుకున్నా గారు చూస్తలేదండి. ఇప్పుడు నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. వంగాగీత గారు ఉండేవారు కదా, ఆవిడ ఎలాంటి అభివృద్ధి చేశారు? ఇప్పుడు అయితే ఆవిడ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇక్కడ కనిపించట్లేదు అని విన్నాము. ప్రజల మధ్యలోకి వస్తున్నారా? లేదక్క రావట్లేదు. లేదు. ఆవిడ ఏమైనా ఇంతకు ముందు ఏమైనా అభివృద్ధి పథకాలు చేశారా? చేశారంటే చేశారక్క. కాకపోతే మరి అంతలా అని చెప్పలేము. పవన్ కళ్యాణ్ అంతా చేస్తారు. విన్నాయక్క వచ్చారు తర్వాత మళ్ళీ ఎవరికి కనిపించలేదు. మళ్ళీ మొన్న పోటీ చేసాం మళ్ళీ కనిపించాడు. ఆవిడ స్థానికంగా ఉంటాను, అందరికి అందుబాటులో ఉంటానని అప్పట్లో చెప్పారు కదా. మరి ప్రజల సమస్యలను తెలుసుకుని వింటారా మాటలు? అసలు ప్రజల సమస్యలు వింటారా ముందు? అప్పుడు వినేవారక్క. మళ్ళీ ఆమె విన్నవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు పిఠాపురంలో కనిపించలేదు. మళ్ళీ లాస్ట్ టైం ఎలక్షన్స్కే వచ్చారు. ఇక్కడ నామినేషన్ వేసిన తర్వాత కాంపిటీషన్ కోసం వచ్చారు అంతే. దాకా మళ్ళీ రాలేదు, ఆమె కనిపించలేదు. రోజా సంచలన వ్యాఖ్యలు చేసింది కదా పవన్ కళ్యాణ్ మీద. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పేసి. ఇప్పుడైతే పిఠాపురం ప్రజలు భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గేటు తన్నబోడండి కొట్టుకుని మరి వెళ్ళారు కదండి. ఇక్కడ పిఠాపురం పేరు నిలబెట్టుకున్నామండి మేము. పవన్ కళ్యాణ్ అంటే ఎంత అదృష్టం ఉండాలండి రావాలన్నాక. ఇంక నిలబెట్టుకోకపోతే ఇంకెందుకండి? అంతే కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత పెద్ద నాయకుడు ఎంతో కష్టపడి ఎంతో కృషి ఇన్నేళ్ళ తర్వాత గెలిచాడండి. ఇంత పెద్ద మెజార్టీ అవుతుంది ఇంకెంత మెజార్టీ అండి? అంతే కదా. అందుకనే అండి పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా గెలిపించాల్సిందండి. అది మా బాధ్యత మేము నిర్వర్తించామండి. అది
వంగ గీత ఓడిపోయిన తర్వాత ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, ప్రజల మధ్య తిరగట్లేదు అని అంటున్నారు. స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు సడన్గా తిరగట్లేదు, పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? గీత గారండి. ఇంకా ఆవిడైతే ప్రస్తుతానికి కనిపించలేదండి. ఇంకా ఎలక్షన్ అయిన కానీ కూడా ఇంకా ఆయన ప్రజల్లో కానీ ఎక్కడా కనిపించలేదు ఆవిడ. కనిపించదు కూడా అండి. ఇప్పుడు రోజా ఉంది కదా, అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి ఇలా అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రోజా అదొక కొజ్జ, తెరిచిన పుస్తకం. దానికి ఏం తెలుసానండి, దత్తపుత్రుడు అంది. ఏ దత్తపుత్రుడు? పిల్లలు లేకపోతే పెంచుకునే వాళ్ళని దత్తపుత్రుడు అంటారు. చంద్రబాబు నాయుడికి పిల్లలు లేరా అండి? ఆయన కొడుకు లేడా? ఆయన దత్తపుత్రుడని చెప్పడం ఏంటండి? ఆయన దత్తాత్రేయ అవతారం, దత్తపుత్రుడని ఆవిడనుకుంటుంది. దత్తాత్రేయ అవతారం పిఠాపురాన్ని స్వయంభూ ఇక్కడ దత్తాత్రేయుడు వెలిచాడు. అంచేతనే ఆయన ఇక్కడ పిలుచుకున్నాం, మేము నెగ్గించుకున్నాం. ఇంకోటి ప్యాకేజీ స్టార్ అని అంబటి రాంబాబు గారు, ఆ కొడాలి నాని ప్యాకేజీ స్టారా? ప్యాకేజ్ అంటే నువ్వు ఎంత ఇస్తే ప్యాకేజ్ అవుతుంది ఆయనకి? ఆయన సొంత కూతురు సొంత అల్లుడు కూడా ఆయన్ని వద్దు అనుకుని చెప్పి దూషించి మాట్లాడినారు కదా. ఆయనకు ఓటేస్తే ఇంకంత పరమ నీచం ఇంకోటి ఉండదని చెప్పి అతను అల్లుడు గౌతమ్ గారు, డాక్టర్ గౌతమ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎంతసేపు ప్యాకేజ్ స్టార్ అని మొదలెట్టాడు. ప్యాకేజ్ అంటే ఏంటి? ఆయన సంవత్సరానికి 2 సినిమాలు తీస్తే 200 కోట్ల రూపాయలు వస్తుంది. ఆయనకి ఏ ప్యాకేజ్ ఇస్తే నువ్వు కొనగలవు? అలాంటి వ్యక్తిని కొనగలవా? నీతి నిజాయితీ ఆయన పెట్టుబడి. 2014లో ఆయన పార్టీ స్థాపిస్తే 14లో ఒక సీట్ నెగ్గలేదు, ఎక్కడ తగ్గలేదు. 2019లో ఒక సీట్ నెగ్గింది, అయినా సరే ఎక్కడ తగ్గలేదు. 2024 వచ్చేసరికి మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఒక పవన్ కళ్యాణ్కి ఉంది. అది చేసి నిరూపించాడు. అతను నువ్వు ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు, మీకు ఇచ్చిన శాఖలేడో చెప్పండి. మీరు ఎక్కడన్నా ఏదైనా డెవలప్ చేశారనుకుంటే ఎక్కడన్నా మా నియోజకవర్గంలో మీ నలుగురు ఎక్కడన్నా శంకుస్థాపన చేశారా? అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, జోగి రమేష్ కానీ, కొడాలి నాని కానీ మీరు ఎక్కడైనా మా పిఠాపురం నియోజకవర్గంలో మీరు శంకుస్థాపన చేశారా? మీకు నలుగురికి మినిస్టర్లు దేనికి ఇచ్చాడు? చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిట్టడానికి. మీకు అపోజిట్ పార్టీ ఎవరండి? తెలుగుదేశం. అతను వాళ్ళేమనకుండా వదిలేసి ఎంతసేపు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ ఇదే పని. రెండో పని ఉంది మీకు. అంచేతనే ఈవేళ మీకు ప్యాకేజీ లేకుండా ఎక్కడికే దత్తతం లేకుండా కూడా చేసి పారేసాం మేము. ఎందుకు చేసాం? ఇప్పుడు వంగ గీత గారు ఉన్నారు, అప్పుడు అన్నారు కదా ప్రజలకి స్థానికురాలిని, నేను స్థానికంగా ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను అని చెప్పేసి. ఎలక్షన్స్ అయిన తర్వాత ఆవిడ ప్రజల మధ్యలో తిరగడం మానేశారా, లేదా ప్రజలు ఆమె వద్దనుకుని పంపించేశారా ఇక్కడ నుంచి? ఏమండి, ఆవిడ మా పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్లో అయినా ఎక్కడైనా సరే నేను కోపు పెట్టనని చెప్పాడు అంటే మేము శిరస్సు ఉంచి పాదాబంధనం చేస్తాం వాళ్ళకి. ఆయన ఒక పార్టీ నాయకుడు నేను కాపుల్ని, నేను బీసీలని, నేను ఎస్సీలని ఎక్కడ చెప్తాడండి? ఈవిడేముంది? పవన్ కళ్యాణ్ కాపు బిడ్డ అయితే నేను కాపు ఆడబడుచునుంది. కాపు ఆడబడుచు కాబట్టి ఆ వేళ మీరు ప్రజారాజ్యం పార్టీలో ఉండగా మీకు మేము ఎమ్మెల్యేని చేసాం. అయినా సరే మీరు ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టలేదే. అయినా సరే మేము మిమ్మల్ని ఆదరించాం. మరలా 5 సంవత్సరాలు మీ ఇంట్లో కూర్చున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చిందా మేము ఎంపీ చేసాం. ఇప్పుడు మరలా మీరు ఈ పార్టీ నాయకుడు పోటీ చేసినది కూడా మీరు పోటీ చేసి నెగ్గుతానంటే ఎలా కుదురుతుంది? ఒప్పుకోం కదా. ఓ పార్టీ నాయకుడు పోటీ చేశాడు, మాకు పిఠాపురం డెవలప్ అవుతుందని మేము నమ్మాం. అతని నీతి నిజాయితీ నమ్మాం. మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతిని నిజాయితీని మేము నమ్మాం కాబట్టి ఈవేళ అందరూ కూడా అన్ని కుటుంబాలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చేయండి. స్వచ్ఛందంగా ఎవరో చెప్పినా చెప్పకపోయినా అందరూ రోడ్డు మీదకి వచ్చేసాం.